హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించినటువంటి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే సరైన విధానం చూపించబోతా ఉన్నాను ఈ వీడియో తరపు నుంచి అనమాట. మన మొబైల్ ఫోన్ నుంచి అయితే చేసుకోవచ్చు. మీకు మొబైల్ ఫోన్ ప్రైస్ చూపించడం జరుగుతుంది ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట, సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఏదైతే ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నామన్నమాట. ముందుగా ఇక్కడ ఏదైతే వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే మనము అప్లికేషన్ చేసుకోవడానికి టోటల్గా మనకు 3-4 స్టెప్స్ అయితే ఉంటాయి. స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏదైతే త్రీ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. రిజిస్టర్ విత్ మొబైల్ నంబర్ ఫర్ అదర్ దెన్ ఎస్ఎస్సి క్యాండిడేట్స్ అనమాట. అది వచ్చేసి లైక్ ఏ విధంగా అంటే తెలంగాణ వారికి ఇక్కడ చూడండి, రిజిస్టర్ విత్ ఎస్ఎస్సి ఆల్ టికెట్ నెంబర్ ఫర్ ఏపీ ఎస్ఎస్సి క్యాండిడేట్స్ ఉంది కదా, సెకండ్ లింక్ ఫర్ ఏపీ స్టూడెంట్స్ అనమాట. ఇక్కడ ఏపీ స్టూడెంట్స్ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట ఈ వీడియో తరపు నుంచి. ఓకే, మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ కాగానే ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఏదైతే బోర్డ్ అనమాట, మనకి ఏ బోర్డు ఉంటుంది 10th క్లాస్ బోర్డు అంటే మనకు ఎస్ఎస్సి బోర్డు అనమాట. ఓకే, మీరు సిబిఎస్ఈ మీకు 10th క్లాస్ బోర్డు అయితే సెలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఇక్కడ ఏదైతే ఎస్ఎస్సి బోర్డు సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ బాక్స్లో వచ్చేసి మీకు సంబంధించి ఏదైతే 10th క్లాస్ సంబంధించి ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత సెకండ్ బాక్స్లో మీకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ బాక్స్లో వచ్చేసి అనమాట అకౌంట్ క్లియర్ అనమాట 2025 ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, WD9KW అని. ఈ విధంగా మీకు ఒక క్యాప్చా వస్తుంది అనమాట. క్యాప్చా వచ్చేసి మనకు ఇక్కడ ఏదైతే కింద బాక్స్ ఉంది కదా, ఇందులో ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే మనకు ఇక్కడ షో అప్లికేషన్ కనిపిస్తుంది ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ముందుగా మీకు సంబంధించి ఏదైతే ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ బాక్స్లో మీ యొక్క 10th క్లాస్ ఆల్ టికెట్లో ఏ విధంగా మీ నేమ్ ఉంటే సేమ్ ఆ విధంగా ఎంటర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫాదర్ నేమ్ కూడా 10th ఆల్ టికెట్లో ఏ విధంగా ఉంటే సేమ్ ఆ విధంగా మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే మీ యొక్క సంబంధించి మేల్ ఆ ఫీమేల్ మనకు అడుగుతా ఉంది అనమాట. థర్డ్ ఆప్షన్ అనమాట. మీ ఇక్కడ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ సంబంధించి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ అనమాట, యాజ్ ఫర్ ఎస్ఎస్సి మీ సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 10th బోర్డ్ అనమాట. ఓకే, 10th బోర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మీకు స్టెప్ బై స్టెప్ అనమాట. ఎస్ఎస్సి బోర్డ్ ఏపీ అని ఇక్కడ వస్తుంది. అదేవిధంగా మీరు సిబిఎస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అకార్డింగ్ యువర్ స్టేట్ బోర్డ్. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనమాట ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. 10th క్లాస్ మీరు ఏ ఇయర్లో పాస్ అవబోతా ఉన్నారు, 2025 కాబట్టి ఇక్కడ 2025 సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు సంబంధించి మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మీరు మంచి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఓటీపీస్ రావాలి. అదేవిధంగా ఫర్దర్గా ఇక్కడ పాలసీకి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ అయితే ఇక్కడ మొబైల్ నెంబర్ సెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ అనమాట. తప్పకుండా మీరు మంచి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, వర్కింగ్ కండిషన్లో ఉండాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చి మీకు డిస్ట్రిక్ట్ అనమాట. మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అనమాట మీకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, టౌన్ ఇన్ విచ్ యూ వుడ్ లైక్ టు అపియర్ ఫర్ ఎగ్జామినేషన్ ఉంది కదా, ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మరి మీరు ఏ టౌన్లో ఎగ్జామినేషన్ రాయాలనుకుంటున్నారు పాలిసెట్ అని కూడా ఇక్కడ మనకు కొన్ని టౌన్స్ నేమ్స్ వస్తాయి. ఇక్కడ యాజ్ ఫర్ మీకు ఏదైతే లైక్ ఏ విధంగా అంటే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందో ఆ యొక్క టౌన్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జామినేషన్ రైటింగ్ అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనమాట పిన్ కోడ్ అనమాట. మీకు సంబంధించి పిన్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత మీకు సంబంధించి ఏదైతే అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ అనమాట. మీకు సంబంధించి కమ్యూనికేట్ అడ్రస్ అనమాట. లైక్ మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే అడ్రస్ ఉంటుందో అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ అనమాట అడ్రస్ 2, అడ్రస్ 3, అడ్రస్ 4 అవసరం లేదు. ఫస్ట్ అడ్రస్ మెన్షన్ చేస్తే ఏం కాదు. ఓకే గైస్, లోకల్ అండ్ రీజియన్ మనం చూసుకున్నట్టయితే ముందుగా అనమాట ఇక్కడ ఏదైతే మనకు ఓయో రీజన్ ఉంటుంది, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర రీజన్ ఉంటుంది అనమాట. మనకు దాదాపుగా 4 రీజన్స్ అయితే ఉంటుంది అనమాట. లైక్ ఏ విధంగా రీజన్స్ అనమాట, ఫర్ ఎగ్జాంపుల్ మీది ఇక్కడ డిస్టిక్ అనమాట, మీరు ఏ డిస్టిక్ ఉందని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓయో రీజన్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే వస్తాయన్నమాట. అందులో మీ డిస్టిక్ వస్తే పర్లేదు. ఓకే, లేకపోతే మళ్ళీ శ్రీ వెంకటేశ్వర రీజన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అందులో మీ డిస్టిక్ ఉంటే పర్లేదు, లేకపోతే ఈ విధంగా అనమాట మీ డిస్టిక్ ఏ రీజన్ ఉందో ఆ రీజన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓయో అయితే ఓయో, శ్రీ వెంకటేశ్వర అయితే శ్రీ వెంకటేశ్వర. ఓకే, తర్వాత మైనార్టీ కమ్యూనిటీ అనమాట. ఇన్ కేసు ఎవరైనా మైనార్టీ స్టూడెంట్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే నాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అసిస్టెన్స్ ఇన్ యూర్ద్ అనమాట. ఇక్కడ ఎవరైనా అసిస్టెంట్ యూర్ద్ వాళ్ళు ఉన్నట్టయితే ఇక్కడ ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకుని, అంటే నాన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెలెక్ట్ కేటగిరీ అనమాట. మీ కేటగిరీ ఏది, ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్సీని ఇక్కడ యాజ్ పర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్పెషల్ కేటగిరీ అనమాట, పర్సన్ విత్ డిజేబిలిటీ అనమాట. ఎవరైనా
పర్సన్ విత్ డిజబిలిటీ ఉన్నట్లు వారైతే ఇక్కడ ఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని తర్వాత ఇంకా ఎవరి దగ్గర అయినా మీ దగ్గర ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఎన్సీసీ దగ్గర ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకుని సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ అనమాట స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించి కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, వాలీబాల్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, ఏమైనా స్పోర్ట్స్ సంబంధించి ఇక్కడ మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటే ఇక్కడ ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదా నో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్యాప్ అనమాట, ఎవరైనా క్యాప్ స్టూడెంట్స్ ఉన్నట్లయితే ఇక్కడ క్యాప్ ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నోన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అనమాట బర్స్ కోర్స్ అనమాట ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎస్ఎన్ అంటే ఎస్, నో అంటే నో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే మనకు డిక్లరేషన్ బాక్స్ అయితే ఉందన్నమాట, ఇక్కడ చూడండి ఇక్కడ ఐ డిక్లేర్ దట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. రాగానే ఇక్కడ మీకు ఏదైతే మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది, ఒక ఓటీపీ అయితే ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అన్నమాట ఇక్కడ ఏదైతే సేవ్ అని ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సంబంధించి ఏదైతే అప్లికేషన్ అయితే సేవ్ కావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మీకు సంబంధించి ఏదైతే ఫీ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది అనమాట. మీ కేటగిరీ ఎలా సెలెక్ట్ చేసుకుంటారో మీ కేటగిరీ బట్టి మీకు అయితే ఫీ పేమెంట్ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఫీ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. మరి ఫీ పేమెంట్ ఏ విధంగా కట్టాలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే గైస్, ఇక్కడ సేవ్ చేసుకోవడానికి సంబంధించి ఏదైతే పేమెంట్ గట్రా మీకు చూపించిందనమాట, మేక్ పేమెంట్ క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుందన్నమాట. మీకు సంబంధించి ఏదైతే పేమెంట్ చేసేటప్పుడు అనమాట మీకు ఇక్కడ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, అదేవిధంగా నెట్ బ్యాంకింగ్ సంబంధించి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఈ విధంగా చూపించడం జరుగుతుందన్నమాట. ఐసిఐసి బ్యాంక్ ఉంది మీ దగ్గర, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉంది, అదేవిధంగా ఎస్బీఐ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏదైతే ఎస్బీఐ బ్యాంక్ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఎస్బీఐ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మేక్ పేమెంట్ ఉంది కదా, క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే రావడం జరుగుతుందన్నమాట. వచ్చిన తర్వాత మీకు సంబంధించి ఎంత పేమెంట్ చూస్తుందో అంత పేమెంట్ ఇక్కడ మీకు ఇక్కడ కంప్లీట్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ ప్రొసీడ్ అని ఆప్షన్గా క్లిక్ చేయగానే మీకు సంబంధించి పేమెంట్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది అనమాట. మీకు సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసినాక తర్వాత పాస్వర్డ్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీ పేమెంట్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే మీకు ఇక్కడ విజిబిలిటీ అయితే వస్తుంది అనమాట. మీరు అప్లికేషన్ ఫామ్ని పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకున్న తర్వాత ఒక నెట్ సెంటర్ కానీ జిరాక్స్ సెంటర్ కానీ వెళ్ళి అయితే స్టెప్ బై స్టెప్ అయితే అందరూ కూడా ప్రింట్అవుట్ అయితే తీయించుకున్నాను అనమాట. కంప్లీట్ అప్లికేషన్ అయితే స్టెప్ బై స్టెప్ చూపించడం అనేది మన మొబైల్ ఫోన్ నుంచి ఏ విధంగా చేసుకోనో అదేవిధంగా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ సంబంధించి మీకు అయితే డిస్క్రిప్షన్ ఇస్తానని చెక్అవుట్ చేయండి. అదేవిధంగా ఒకసారి పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ వచ్చినట్టయితే డౌన్లోడ్ చేసుకొని ముందు చెప్పినట్టు. అదేవిధంగా ఇన్ కేస్ మీకు రాని పక్షాలు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే మనకు వెబ్సైట్కి వచ్చిన తర్వాత మీకు ఏదైతే ఫ్రీలాన్స్ కనిపిస్తుంది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుంది కదా. వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే అప్లికేషన్ స్టేటస్ అని కనిపిస్తుంది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సంబంధించి ఏదైతే మనకి ఇక్కడ అప్లికేషన్ సంబంధించి ఇక్కడ స్టేట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీకు సంబంధించి ఎస్ఎస్సి బోర్డు ఎంటర్ చేసుకొని ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించి 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత 10th పాసింగ్ ఎంటర్ చేసి ఇక్కడ ఎంటర్ క్యాప్చా ఉంది కదా, క్యాప్ ఎంటర్ చేయగానే ఇక్కడ చూడడానికి అయితే వ్యూ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఒక అప్లికేషన్ ఫామ్ని ముందు చెప్పినట్లు పీడిఎఫ్ ఫార్మేట్లో సేవ్ చేసి పెట్టుకొని స్టెప్ బై స్టెప్ అనమాట ఒక జిరాక్స్ సెంటర్ కావచ్చు వెళ్ళి స్టెప్ మీద అయితే ప్రింట్అవుట్ తీయించుకోండి. ఓకే, అదేవిధంగా మీకు ఏమైనా పేమెంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేటైతే మళ్ళీ ఇక్కడ ఏదైతే వెబ్సైట్కి వచ్చి మళ్ళీ ఇక్కడ రిలీజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సంబంధించి ఏదైతే మరి పేమెంట్ అయిందా కాలేదా సక్సెస్ఫుల్ ఇక్కడ ఏదైతే పేమెంట్ స్టేటస్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు పేమెంట్ స్టేటస్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీకు సంబంధించి 10th హాల్ టికెట్ నెంబర్ లేదా మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయగానే మీకు సంబంధించి ఇక్కడ చూడండి వ్యూ పేజ్ స్టేటస్ ఉంది కదా, క్లిక్ చేయగానే మీకు సంబంధించి పేమెంట్ స్టేటస్ అయితే విజిబిలిటీకి వస్తుంది అనమాట. స్టెప్ బై స్టెప్ అయితే ఆ పేమెంట్ స్టేటస్ మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నదంటే ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే గైస్, ఇదనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్. తప్పకుండా వీడియో అందరూ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.